श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वंदे वेदांततत्त्वज्ञं विधुशेखरभारती अनंत श्री विभूषितुलु श्री 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 भारती तीर्थ महास्वामी चरणलकी श्री 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 विधुशेखर भारती महास्वामी वारिकी साष्टांग प्रणामाలు సమర్పించుకుంటూ ఇవాళ జగద్గురువుల ఆశీస్సులతో చాలా విశేషంగా గోశాలకి ఆరంభ మహోత్సవం అనేది నిర్వహించుకుంటున్నాం. వదాన్యులు పెద్దలు శ్రీ రమేష్ గుప్తా గారు వారికి సంబంధించినటువంటి స్వీయ స్థలంలో గో సంరక్షణ నిమిత్తం మొత్తం అవసరమైనటువంటి షెడ్డు అన్నీ ఏర్పాటు చేసి మన దగ్గర ప్రస్తుతం ఉన్న స్థలంలో ఆవులు ఇరుక్కొని ఉన్నాయి, కాస్త అటు ఇటు నడవగలిగేటటువంటి స్థితిలో ఉండాలి అని ఈ స్థలంలో ఈ మొత్తం ఏర్పాటంతా చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల సన్యాస స్వీకారం తీసుకొని 50 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో సువర్ణ భారతి మహోత్సవాల్ని అనంత శ్రీ విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు భారతదేశం అంతా నిర్వహిస్తూ ఉన్నారు, దేశ విదేశాలు. అందులో మా అందరికీ, నాకైనా, మా రమేష్ గుప్తా గారికైనా, లేదు మా శారదమ్మ గారికైనా శృంగగిరి జగద్గురువుల పదపద్మాల మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్తి వల్ల ప్రత్యేకంగా సువర్ణ భారతి అనే పేరు మీద ఈ గోశాలని ఆరంభం చేయటం, దాని నిమిత్తం అద్భుతంగా ఇప్పుడు గణపతి హోమము, రుద్రహోమము, నవగ్రహాలకి ప్రత్యేకంగా చేస్తూ ఇంకా చేయాల్సినటువంటి పని లోపల మిగిలి ఉన్న మళ్ళీ నవరాత్రుల దాకా కుదరదు కాబట్టి ముందుగా కొన్ని గోవుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ గోపూజ నిర్వహిస్తూ విశేషంగా ఈ ఆరంభోత్సవం చేస్తున్నాం. దీనికి జగద్గురువుల సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులని ఎప్పుడు అవి ఉంటాయి, మరీ ఉండాలని జగద్గురువుల్ని అభ్యర్థిస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను.